తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుస తుఫాన్ల కారణంగా ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో పూర్తిగా తొలగిపోవడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం పడింది. దక్షిణ పశ్చిమ మధ్య తెలంగాణలో నిన్న సాయంత్రం, రాత్రి వేళల్లో చెదురుమదురు వర్షాలు కురిస్తే హైదరాబాద్ నగరంలోనూ ఆదివారం రాత్రి వర్షం దంచుకొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా రహదారులు జలమయమయ్యాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ, దాని సమీపంలో ఛత్తీస్గఢ్, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినా దాని ప్రభావం వర్షాల రూపంలో తెలంగాణపై పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే 2 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో గాలివానలు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే వర్షాల ప్రభావం ఎక్కువగా యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.